అబ్బాయ్ బాబాయ్ ఇది నేను కాలంలోని పడుతుంటే మా చేను పక్కన పెద్ద కాలం ఉందిలే కోరింగ్ కాలం అంటారు దాన్ని. ఆ కోరింగ్ కాలంలో పడుతుంటే వాళ్ళ దగ్గర కొన్నాను అబ్బాయ్. వీటిని గొరస అంటారు. గొరస అంటారు కానీ సైజు మాత్రం మనకి ఎప్పుడు దొరికిన ఈ సైజు గొరస దొరికింది కానీ ఇంత సైజు గొరస దొరకలేదు అబ్బాయి. చాలా బాగుంది గొరస. కానీ దీన్ని అది చెప్పడం 500 చెప్పాడు కానీ నేను 350 ఇచ్చి తీసుకున్నాను అబ్బాయి. మరి ఏం చేద్దాం వీటిని ఏం చేద్దాం, శుభ్రంగా నీట్గా కడిగేసుకుని పులుసులు అంతా నీట్గా చేసుకుని ఇలా గీతలు పెట్టి శుభ్రంగా మసాలా పెట్టి ఫ్రై చేస్తాను అబ్బాయి. చేపాలంగానే అది అది ఓకేనా? సరే అయితే వెళ్దామా? వెళ్దాం. రెడీ అయితేనే ఓకే. అది నీట్ గా చేసేసుకుంటారా? క్లీన్ చేస్తారా? క్లీన్ చేస్తాను. ఓకే సరే. అబ్బాయ్ ఇగో ఇప్పుడు ఇందాక తోమేసుకున్నాను చేపలు శుభ్రంగానే ఇలా నీట్ గా తోముకోవాలి. వీటిని ఫ్రై చేస్తున్నాను కదా, ఇలా నెరలు పెట్టుకోవాలి అబ్బాయి. ఇగో 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 ఈ టైప్ లో నెరలు తీసుకోవాలి. ఇప్పుడు ఈ నెరలలోని శుభ్రంగా నేను మసాలా మొత్తం కారం ఉప్పు అయితే పని అవుతుంది. ఇందులోకి సాల్ట్ కలిపి ఉంటాను అబ్బాయి. ఆ సాల్ట్ మొత్తం అన్ని రకాల మసాలాలు కలిపేసి మారినేట్ చేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకుంటాను అబ్బాయి. పక్కన పెట్టేసుకున్నాక అప్పుడు ఫ్రై చేస్తాను అబ్బాయి. ఓకే అబ్బాయి, ఇదిగో ఆ చేపలకాయ ఫ్రైకి మసాలాలన్నీ ఇందులో పొల్లులో వేసుకున్నాను అబ్బాయి. కారం, చిటికెడు పసుపు, సరిపడినంత సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పొడి అబ్బాయి ఇవన్నీ వేసుకుని వీటిని అన్నిటిని మిక్సింగ్ చేసుకుంటాను అబ్బాయి. ఇప్పుడు అబ్బాయి ఇదిగో ఈ టైప్లో చికెన్ మొత్తం మసాలాలన్నీ ఇలా కలుపుకోవాలి అబ్బాయి. అప్పుడు చేపలకు పడతాను అబ్బాయి. ఓకేనా? సరే అబ్బాయి పెట్టేస్తున్నానా మసాలాలు. ఫ్రై అండి, చేపలాగా మరి ఇది తింటే ఉంటుందే మజా అలాగ ఉంటుంది. మసాలాలో స్నానం చేయించున్నారు మీరు? చెయ్యాలి మరి, చేయించకపోతే మరి చేపకు రుచి ఎలాగ వస్తుంది అబ్బాయి. ఈ చేప మామేసిన అబ్బాయి. దీన్ని పక్కన పెట్టుకుంటున్నానా, ఇంకోటి తీసుకున్నానా. చేపను చూస్తుంటే ఇప్పుడు తినేస్తాను అన్నట్టు అబ్బాయి. దీని రుచి పాము తింటే ఉప్పు కారం పాము తింటేనే రుచి వచ్చేస్తున్నట్టు అంటుంది. రెండోది అయిపోయింది అబ్బాయి, మూడోది ఉంది. మొత్తం అయిపోయింది అబ్బాయి, రెడీ అయిపోయింది. వీటిని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుంటాను అబ్బాయి. ఇప్పుడు దీన్ని నేను మొత్తం మసాలాలు అట్టించడం అయిపోయింది అబ్బాయి. అరగంట పక్కన పెట్టుకుంటున్నానా? ఓకే మరి కొన్ని మసాలాలు ఉంటున్నారు కదా అబ్బాయి. మరి పాన్ పెట్టుకుంటున్నానా? వాళ్ళు నూనె వేసుకుంటున్నానా అబ్బాయి? వేస్తున్నానా? అబ్బాయి మరి నూనె మరిగినట్టుందా? నేను వేసుకుంటున్నాను. ఎప్పుడాక ఫ్రై చేస్తున్నానా? Very
అబ్బాయి మంచి రోస్ట్గా కాలింది అబ్బాయి. అబ్బాయి బాబాయ్ నాకు ఫ్రై అన్నాను కదా, ఫ్రై రెడీ అయిపోయింది నాకు. మరి మరి నేను ఎప్పుడే ఎంత టేస్ట్ ఉంటుందా అని చూస్తాను, ఎదురు చూస్తున్నానా. తినేద్దాం మరి. ఓకే అయితే రా. అబ్బాయి రెడీ అయిపోయింది. మరి దీన్ని తిని టేస్ట్ ఎలాగ ఉందో చూద్దామా? చూద్దాం. ఓకే తిని కావాలన్నారు కదా అబ్బాయి. ఇదిగో మరి రెండో ఫ్రైయా చేస్తున్నాను. ఓకే బాబాయ్ మరి చేప ఫ్రై ఎప్పుడా అని ఎదురు చూసాం కదా మనం. అయితే మరి దీని టేస్ట్ ఎట్టాగా ఉందో చూద్దామా? తినేనా? అది రుచి చేస్తున్నానా? ఇంకా ఆలస్యం పడలేదు, ఇంకో నోరు ఊరిపోతుంది ఇక్కడ నాకు. మరి చూడైతే అయితే సెంటర్ లో తీస్తున్నానా బాయ్? సెంటర్ ముక్క వెళ్ళకుండా చూస్తానా? పెర్ఫెక్ట్ రుచి అబ్బా, సూపర్. మంచి కరెక్ట్గా ఎగింది అబ్బాయి. మంచి కమ్మగా ఉంది, మంచి రుచిగా ఉంది. ఇలాంటి చేప ఫ్రై చేసుకోవచ్చు అబ్బాయి, ఎప్పుడైనా చేసుకోవచ్చు మనం, ఇంకా అసలు ఆలోచన చేయక్కర్లేదు. మంచి సూపర్గా ఉంది అబ్బాయి. చేప అంటే చేప సేనా అదర కొట్టేసింది. మంచి సూపర్గా ఉంది అబ్బాయి. ముక్కండి దీంతో పాటు చిన్న ఉల్లిపాయ ముక్క కూడా నంచుదే మరి ఉంటుంది అబ్బాయి. దీంట్లో రుచి చేప ఉల్లిపాయ రెండు వాటికి కాంపిటేషనా అదర కొట్టేసింది అబ్బాయి. సూపరా. టేస్ట్ ఏం టేస్ట్ ఉండయా? ఫ్రై అంటే ఫ్రైయా, సొంతంగా చేసుకుంటే ఫ్రై ఎలా ఉంటుంది అర్థమైందా? అది ఆయిల్ తక్కువ, మసాలాలు సొంతమై కరెక్ట్గా పట్టించుకున్నాం. సూపర్ అదిరిపోయింది అబ్బాయి. ఏ మొక్కకు చెప్పుకోవాలి కానీ అబ్బాయి, ఎంత రుచి వచ్చేసింది అబ్బాయి. తినకోళ్ళు ఇంకా నాకు నోరు ఊరిపోతుంది. నీకు నోరు ఊరిపోతుంది అబ్బాయి, నువ్వు కూడా వచ్చాయి. నేను రావద్దన్నా? రా రా ఇప్పుడు నువ్వు వచ్చాయి. అదిరిపోయింది అబ్బాయి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మాకు ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.